నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ కూడా కుంభరాశి వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మనం ఈ సంవత్సరం ఉగాది రోజు ఉన్న గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మార్చి 30వ తారీఖు ఉగాది రోజు మనకి మీనంలో సంచారం అనేది జరుగుతోంది. రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని కూడా మనకి మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి ట్రాన్సిట్ అనేది జరుగుతోంది. మీనరాశి వారికి ఇది జన్మ శని. కుంభరాశి వారికి కొంత గత 5 సంవత్సరాలుగా వీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ కొంత తగ్గుముఖం పడతాయి అని మనం చెప్పవచ్చు. 5 సంవత్సరాల నుంచి వీరు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాస్త ఉపశమనం అనేది ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది. వచ్చే 2.5 సంవత్సరాల్లో వీరికి ఏలినాటి శని అనేది అయిపోవటం అనేది జరుగుతుంది. అలాగే గురు సంచారము, శని సంచారము, రాహుకేతు సంచారం చూసుకున్నట్టయితే మే 15వ తారీఖు నుంచి మనకి వృషభం నుంచి మిథునంలోకి గురువు మారతారు. గురు సంచారము, అలాగే సరస్వతీ నది పుష్కరాలు కూడా రావటం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇది అత్యంత యోగవంతమైన సంచారము. పంచమంలో గురు సంచారం వల్ల వీరికి అద్భుతమైన విజయాలు, అన్నీ కూడా శుభశకునాలు, విజయాలు అనేవి వీరు సాధిస్తారు. శని సంచారం మార్చి 30 నుంచి మీనంలోకి, కాబట్టి ఉగాది నుంచే వీరు కాస్త ఉపశమనం పొందుతారు. జన్మ శని అనేది అయిపోతుంది. ద్వితీయంలోకి శని సంచారం అనేది జరగటం అనేది జరుగుతుంది. రాహుకేతువులు మే 18 నుంచి ఇది ఒక్కటి కొంత జన్మంలోకి రాహు రాబోతున్నారు. మీనం నుంచి కుంభంలోకి రాహువు, సప్తమంలో కేతువు. కాబట్టి ఈ సంచారం కొంత ఇబ్బంది వీరికి. రాహువు, కేతువు, శని సంచారం ఏలినాటి శని ఉన్నప్పటికీ కాస్త ఉపశమనం కనబడుతుంది. గురుబలం అనేది వీరు సాధించుకుంటున్నారు. ఈ సంవత్సరం వీరు అది ఉపశమనంగా మారి అన్నీ కూడా విజయాలు అనేవి వీరు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలోకి ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోనికి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఏ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అన్నింటా కూడా జయం, విజయం, దిగ్విజయంగా ఉంది. అన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ, తుల రాశుల తర్వాత అత్యంత యోగవంతంగా ఉన్న రాశి మనకి కుంభరాశి, తర్వాత సింహరాశి, ధనుసు రాశి. ఈ 5 రాశుల వారికి అత్యంత యోగవంతంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అన్నింటా కూడా జయము, ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు. నూతనంగా ఆలోచిస్తారు. కొత్త వ్యాపారాలు అనేవి మొదలు పెడతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి జరుగుతుంది. ఉద్యోగాలు కలిసి వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతి జరుగుతుంది. మానిటరీ బెనిఫిట్స్ అనేవి కూడా వీరికి దొరుకుతుంది. అలాగే ఎప్పటి నుంచో చూస్తున్న ఇల్లు కొనుక్కునే వారికి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. అలాగే వివాహాల కోసం వేచి ఉండే వారికి వివాహాలు అనేవి కూడా అవుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతోంది. కాబట్టి అనుకూలం. అన్ని రంగాల వారికి ఎవరు ఏది కావాలి అని అనుకున్న వారికి ఈ సంవత్సరం జరిగే అవకాశం అనేది మనకి కనబడుతున్నది. చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి, విజయము. అంటే వృత్తి, వ్యాపారం కానివ్వండి, ఏ రంగాల వారైనా వారు చేస్తున్న వాటిల్లో విజయాన్ని అనేది సాధిస్తారు. ధనం వస్తుంది, జాగ్రత్త అవసరం. నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టినట్టయితే కొంత ఇబ్బంది అనేది పడతారు. మళ్ళీ మనకి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం వేరే వారి దగ్గర చేయి జాపితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సమాజంలో. ఎందుకంటే మన బాధలు, మనం ఒకరిని డబ్బులు అడగటం అనేది ఇవాళ రేపు అత్యంత దారుణమైన పరిస్థితి. మనల్ని తక్కువ అంచనా వేయటం, తక్కువగా చూడటమే కాకుండా మన గురించి అడిగిన వారికి, అడగని వారికి కూడా చెప్తారు. కాబట్టి ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని కూడా సహాయం అంటే ఏదైనా అడగచ్చు, కానీ ధన రూపేణా ఎవరిని సహాయం అనేది అడగకూడదు. అలాగే మన బాధలు ఏదైతే ఉందో అది పక్క వాళ్ళకి చెప్పుకోకూడదు. ఇది వరకు అనేవాళ్ళు బాగా పంచుకుంటే కనుక
తగ్గుతుంది అని. కరెక్టే. ఎవరితో పంచుకోవాలి? మన అనుకునేవాడు ఎవడైనా చెప్పినా పర్వాలేదురా అనుకుంటే వాడితో పంచుకోండి. భార్య, భర్త, భర్తకి భార్య, భార్యకి భర్త. ఇవాళ సంతానానికి చెప్పినా కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. మాకేం వస్తావు, మాకేమి ఇస్తావు, మాకేం చేస్తావు, ఇదే పరిస్థితి. కాబట్టి 90% అలాగే ఉన్నారు. కాబట్టి నేను కాదు, నా పిల్లలు కాదు, వేరే వాళ్ళు కాదు, ఎవరైనా సరే అలాగే ఉన్నారు. ఎందుకంటే ఏమిటి సోద, ఏమిటి సోది, మాకెందుకు అని. కాబట్టి భార్య, భర్త విన్నా వినకపోయినా, తిట్టుకున్నా కొట్టుకున్నా మీరే పంచుకోండి. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు. శని సంచారం కొంత జన్మం నుంచి ద్వితీయానికి వెళ్ళటం వల్ల కొంత ఏలినాటి శని ప్రభావం అనేది కొంత తగ్గింది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు గత 5 సంవత్సరాలుగా పడిన బాధ ఏదైతే ఉందో దాని ముందు ఇది పెద్ద ఇబ్బంది అనేది అయితే లేదు. ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వివాహం కాని వారికి వివాహము, కుటుంబంలో ఆనందము. ఒక్కటి ద్వితీయ స్థానం, ధన స్థానం, అలాగే వాక్కు స్థానం, కుటుంబ స్థానంలో శని సంచారం జరుగుతోంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అలాగే కొంత వివాహం అయిన వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గొంతు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరము. అలాగే రాహుకేతువుల సంచారం తీసుకుంటే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు అనేది పనికిరాదు. పనుల్లో కొంత ఆటంకాలు వస్తాయి కానీ అవుతాయి. గురుబలం వల్ల అవి అవుతాయి, బయటపడతాయి. జన్మంలోకి రాహు రావటం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. కేతువు సప్తమ సంచారం, రాహు జన్మ సంచారం కాబట్టి భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వైవాహిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. కాబట్టి కొత్తగా వివాహమైన వాళ్ళు, ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలైన వాళ్ళు కూడా విడిపోతున్నారు. మన భారతీయ వ్యవస్థ చాలా అధ్వానమైన పరిస్థితిలోకి నెట్టివేయబడుతోంది. కాబట్టి ఇప్పుడు అది అనవసరమైనా కూడా కొంత మనం, ఎందుకంటే లేనిపోని వాటికి, చిన్నవాటికి కూడా డైవర్స్ అంటాం. విడిపోవటం, వేరుగా ఉండటం అనేది ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఫారిన్ నుంచి అన్ని సంస్కృతులు మన భారతదేశానికి ఇబ్బడి ముబ్బడిగా రావటం, టెక్నాలజీ, డబ్బులు అన్నీ వచ్చాయి. ఇది కూడా వచ్చింది. ఒకటి తీసుకుని ఒకటి తీసుకోనంటే ఊరుకోదు కదా. ట్రంప్ మంచో చెడు కానీ ఒక పని చేస్తున్నాడు. ముందు మొత్తం ప్రక్షాళన చేస్తున్నాడు. ఎవరికైతే అనాథరైజ్డ్ వీసాల మీద ఉంటున్నారో మొత్తాన్ని తోలేస్తున్నాడు. మంచి పని చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి కాస్త బుద్ధైనా తెచ్చుకుంటారు. మేము ఇక్కడ ఉండలేము, అక్కడే ఉంటాము. ఏముంది అక్కడ? ఇక్కడ లేనిది అక్కడ ఏముంది చెప్పండి? ఏమీ లేదు. అంటే విస్తృతత్వం, అంటే ఎలా అంటే అలా ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి అంతకంటే మరొకటి ఏమీ లేదు. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. కొత్త పెట్టుబడులు చేసేవారికి మంచిది, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అలాగే సినిమా, నాటక, సినీ వర్గ రంగాల్లో ఉన్నవారికి కూడా అభివృద్ధి అనేది వీరికి సూచిస్తున్నది. వీరికి చెప్పదగ్గ పరిహారం దుర్గాదేవి ఆరాధన చేసుకోవటము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ లేదా వినటం అనేది వీరికి చెప్పదగ్గ పరిహారంగా ఉంది. రాహుకేతువులకి కొంత పరిహారం చేసుకున్నట్టయితే కనీసం 6 నెలలకు 3 నెలలకి ఒకసారి కాస్త మినుములు, ఉలవలు దానంగా ఇచ్చుకోవటం అనేది మంచిది. వీలు కుదిరినప్పుడు కాస్త శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేసుకోవటం అనేది మంచిది. జన్మంలోకి రాహు, సప్తమంలో కేతువు ఉన్నప్పుడు కొంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అనవసరమైన గొడవలు, అనవసరమైన చికాకులు, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కాబట్టి ప్రతి విషయాల్లో కూడా వీరికి జాగ్రత్త అనేది అవసరం. వీరికి అదృష్ట సంఖ్య 8గా చెప్పబడింది. కలిసి వచ్చే రంగు నీలము మరియు నలుపు. నీలం కానీ నలుపు కానీ వీరు వస్త్రంగా ధరించవచ్చు. అలాగే మయూరి నీలాన్ని వీరు ధరించినట్టయితే మంచి జరుగుతుంది. రాశ్యాధిపతి శని కాబట్టి శనికి ప్రీత్యర్థం మనం నీలం ధరించినట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. మళ్ళీ వారికి నడిచే దశ, మహర్దశను బట్టి వాళ్ళు రత్నం ధరించడం, వారి జన్మ నక్షత్రాన్ని బట్టి ధరించడం అనేది ప్రామాణికంగా చెప్పబడింది. కాబట్టి ఇవి గోచార ఫలితాలే. కాబట్టి నడిచే దశ, మహర్దశలు కూడా అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్టయితే వాటికి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.